మనం ఆరాధనలోకి వెళ్ళక మునుపు యోహాను సువార్త 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. అందరూ కలిసి గట్టిగా బిగ్గరగా మన భాగాలను చదువుదాం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, కనికరంగల దేవ, ప్రేమగల దేవ, వందనములు స్తుతులు నీకు చెల్లిస్తూ వస్తున్నాం. నీ బిడ్డలు తండ్రి, మరి బాప్తీస సాక్ష్యం ఇవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. ఆరాధనకి వెళ్తుండగా నీ వాక్యం చేత మా అందరిని సందర్శించమని వేడుకుంటూ వస్తున్నాం. ఆరాధన వర్తమానం మీరు మాకు అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం. నిలువర్తి నేను దుమ్మునని ధూళినని ఎన్నికలేంటి వాడిని ఒప్పుకుంటున్నాను. నీ కృప చేత మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, ఇక్కడ మనం చదవబడిన సందర్భం ఏమిటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా ఇష్టమైన స్నేహితుడు లాజరు. లాజరు చనిపోయిన సందర్భం ఇది. లాజరు చనిపోయి అప్పటికే 4 రోజులైంది. ఇక్కడ మనం చదివాము, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడంటే సమాధుల్లో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడంటే ప్రేత వస్త్రము కలిగిన సమాధుల్లో ఉన్నాడు. చూడండి ఎంత మంచి మాట రాబడింది. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గర చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. లాజరు ఎక్కడున్నాడంటే సమాధిలో ఉన్నాడు. ప్రేత వస్త్రములు కలిగిన వాడే ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాడు మనం చూస్తున్నాం, చిన్న బిడ్డలు వారు సాక్ష్యం ఇచ్చారు. మనం కూడా ఒకప్పుడు సమాధుల్లో ఉండవలసిన వారమే, ఆత్మీయ మరణము పొందిన వారమే, ఆత్మీయంగా చచ్చిపోయిన వారమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాయబడ్డది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవారు అయితే యేసుక్రీస్తునందు నేను మిమ్మల్ని బ్రతికిస్తున్నా. చదువుదాం, నా మాట చదవండి. ఒక మాట ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, దేంతో బ్రతికించాడండి? క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము నిజంగా ఆత్మీయ మరణం పొందిన వారమే, జీవిస్తున్నామనే పేరు మాత్రమే. కానీ ఈనాడు మానవుడు ఆత్మీయంగా మరణం పొందినవాడు. లాజరు సమాధిలో ఉండునట్టుగా ఈనాడు మానవులందరూ కూడా ఆత్మీయ సమాధి కట్టుకొని ఉన్నారు, ఆత్మీయ మరణం కలిగిన వారుగా ఉన్నారు. ప్రియ స్నేహితుడా, ఆదికాండం 2:17 దేవుడు తినవద్దు అన్న పండుని ఆనాడు ఆదాము అవ్వ తిని వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆత్మీయంగా మరణించారు. అంతేకాదు మానవులైన మనము ఆయన సంతానముగా హెచ్కేలు చదవని ఒకరు, హెచ్కేలు 18:20 చదవని ఒకరు, హెచ్కేలు 18:20 తీసిన వారు సహాయం చేయండి. పాపము చేయవాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుడు దోష శిక్షను తండ్రి మోయడు, నీతి పరుల నీతి. చాలు సిస్టర్, మనం చదివాము మొట్టమొదటిగా పాపము చేయువాడే మరణమునంతరం. పాపము చేత, శాపము చేత, అపరాధముల చేత చచ్చిపోయాం. మనం మరణించాం. ఎఫెసీ 2:1 ప్రకారం అపరాధముల చేత, పాపము చేత మరణించిన వారిమి, ఆత్మీయ మరణము పొందిన వారిమి, దేవుని దృష్టిలో మనము చచ్చిన వారిమి. ప్రియ స్నేహితుడా, ఎవరండి అసలు పాపం అంటే ఏంటి? ఏది చేయకూడదో మన జీవితంలో అతిక్రమం అంటే ఏంటి? పాపం అంటే ఏమిటి? ఏది చేయకూడదో అది మనం చేస్తున్నాం.
ఏది చేయాలో అది చేయట్లేదు. మన హృదయం నిండా పాపమే, కుళ్ళు, కుతంత్రం, అసూయ, దేవునికి వ్యతిరేకమైన సమస్త దుష్టత్వము మన హృదయంలో ఉంది. మన హృదయాన్ని చూసి దేవుడు మనసు నొచ్చుకున్నాడండి. మనసు, ఎందుకు నేను మానవుడిని పుట్టించాను? ఆత్మీయంగా మానవుడు మరణించాడు. మరణ వాసన కొడుతున్నాడు, మరణ వాసన. చూడు ఆ మాట అంటది, వాళ్ళ సిస్టర్ ఒక మాట అంటారు చూడు, యోహాను సువార్త చదవండి 11వ అధ్యాయంలో వాసన కొడుతుంటుంది అంటే చూడండి, ఎక్కడ ఉంటుంది ఇది? చూడు 11వ అధ్యాయం 39 చదవండి సిస్టర్. వాసన కొట్టును. అయ్యా, లాజరు చనిపోయి ఎన్ని రోజులైందండి? 4 రోజులైంది. కంపు వాసన వస్తుంది, కుళ్ళిపోయి ఉంటాడు, మరణ వాసన వస్తుంది లాజరుతో అని సహోదరు చెప్తోంది. ఈనాడు మానవుడు కూడా కుళ్ళిపోయి, మానవుడు కూడా మరణ వాసన కొట్టుతున్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ మధ్యకాలంలో నేను డ్యూటీకి వెళ్తుంటే బైక్లో వెళ్ళాను. నా ముందర జీవీఎంసీ ఒకటి చూడండి, కాంపోస్ట్ ఒకటి బండి ఉంది. సిగ్నల్ పడింది, అది ముందుకు పోదు, నేను ముందుకు పోను. ఇటు ప్లేస్ లేదు, ఇటు ప్లేస్ లేదు. నా ముందర ఏముందండి? అది జీవీఎంసీ చెత్త బండి ఉంది. ఎంత దుర్గంధం అంటే ఆ 10 నిమిషాలు నలిగిపోయానండి. కారులో ఉన్నవానికి ఏం తెలియదు, అన్నీ షట్టర్లు వేస్తాం కదా, అదే గ్లాసులు వేసుకుంటాం. బైక్లో ఉన్నాము, ఆ కంపుకి కళ్ళు తిరిగాయి. వాసన, చెడ్డ వాసన, కంపు వాసన. అలాగనే మానవుడు కూడా కంపు కొడుతున్నాడు. వాళ్ళ క్రియల చేత, వాళ్ళ తలంపుల చేత, వాళ్ళ బ్రతుకు చేత, వాడు చెడిపోయిన మార్గముల చేత మానవుడు కంపు కొడుతున్నాడు. ప్రియ స్నేహితుడా, మానవుడు ఈనాడు వెలుగును ప్రేమించట్లేదండి, చీకటి ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున మానవుడు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నాడు. అంధకారములో, చీకటిలో పాపము చేస్తూ మానవుడు కంపు కొడుతున్నాడు. చూసావా, లాజరు దగ్గరికి ఏంటండి దేవుడు వచ్చాడు, సాక్షాత్ దేవుడు వచ్చాడు. కంపు కొడుతున్న లాజరు దగ్గరికి, మరణించిన లాజరు దగ్గరికి దేవుడు వచ్చాడు. లాజరు రా, చదవండి అన్నమాట, ఒకసారి చదవండి సిస్టర్. 41:11-43 ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రా, లాజరు మరణించినావు, కంపు కొడుతున్నావు, పాపంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా జీవించావు ఇన్ని సంవత్సరాలు. చాలు. ఓ మానవుడా, ఓ ప్రియ స్నేహితుడా, సహోదరి, నువ్వు ఇన్ని సంవత్సరాలు కంపు కొట్టావు, దేవునికి వ్యతిరేకంగా జీవించావు. నీవు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడివి, చచ్చినది నువ్వు రా, బయటికి రా. ప్రయాసపడి, మత్తయి సువార్త 11:28 రాయబడింది, ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా, అయ్యా జనులారా రండి, కంపు కొడుతున్న జనులారా, మీరు పాపం చేత వాసన కొడుతున్నారు, మరణ వాసన కొడుతున్నారు, మీరు రండి, నా యొద్దకు రండి, నేనేమిస్తాను మీకు? విశ్రాంతినిచ్చేదను. చాలా సంతోషం అనిపించింది నిన్న. ఈ 5 అందరూ నా 5 ముసలి వాళ్ళు కదండి, కనబడుతున్నారా ముసలి వాళ్ళు? చెప్పండి. చాలా పండు వృద్ధాపంలో వచ్చారు. లాస్ట్ వాడు ఇంకా పండు వృద్ధాపంలో ఉన్నాడు. చాలా సంతోషం అనిపించింది. ప్రియ స్నేహితుడా, ఒక సంఘంగా, రక్షింపబడిన ప్రజలుగా, విశ్వాసులుగా ఎంత సంతోషిస్తున్నాం వారు సాక్ష్యం ఇస్తుంటే. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ కాపరికి ఎంత సంతోషం. 99 గొర్రెలు ఉన్నాయి, లేదు, తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళాడు గొర్రెల కాపరి. ఆ తప్పిపోయిన గొర్రెలే తిరిగి వచ్చాయి. ఈరోజు పరలోకంలో సంబరం. పాపం కొంతమందికి ఏడుపు, దుఃఖం. అరే వీడు ఇన్ని రోజులు నా పార్టీలో ఉన్నాడే, వీడు ఇన్ని రోజులు అబద్ధాలు ఆడాడే, వీడు ఇన్ని రోజులు చెడ్డ మాటలు మాట్లాడాడే, ఇన్ని రోజులు కంపు వాసన కొడుతున్నాడే, ఇటువంటి వాడు ఏంటి బాప్తిజం తీసుకున్నాడు?
పరలోకం అంతా సంతోషం, విశ్వాసులంతా సంతోషం, రక్షింపబడిన అందరూ సంతోషమే. ఇప్పుడు నరకవాసులు సాతాను వీళ్ళందరూ దుఃఖిస్తున్నారు. సాతాను వాని యొక్క దూతలు అరే బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఈ క్షణంలో. అందుకే బైబిల్లో చెప్పన సఖ్యము మహిమయుక్తమైనది. జ్ఞాపం చేసుకుని ప్రియ స్నేహితుడా, బాప్తీసం అంటే ఈ బాహ్య సంబంధమైనది కాదు. రక్షణ బాప్తీసము ఆత్మ సంబంధమైనది. అది ఆత్మీయులకే ఎరుగు. ప్రియ స్నేహితుడా, ఇట్ట మరణ వాసన కొడుతున్న మనల్ని దేవుడు పిలిచాడండి. రండి ఆ మాట కూడా చూద్దాం. ఎఫెసీ 5:2 నేను ముగిచేస్తాను తొందరగానే. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు బలిగాను అర్పగించుకొనును, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మరణ కంపు కొడుతున్న మానవుణ్ణి దేవుడు పిలిచాడండి. ఎంత మంచి మాట ఉంది. క్రీస్తు మిమ్మును ప్రేమించాడు ఆయన. ఏ మానవుడు ఏ దేవుడు ఏ మానవుణ్ణి ఈ విధంగా ప్రేమించలేదు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా నుండుటకు, ఇప్పుడు మరణ వాసన తీసివేయటకు ప్రభువు నేను పిలిచాడండి. అందుకే మంచి మాట ఉంటుంది, పరిశుద్ధులకు తగినట్టుగా మీ పిలుకు తగినట్లుగా మీరు నడుచుకొనుడి. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఎంత మంచి మాట అండి. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. యేసు క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించాడు. అందుకే ప్రేమించిన ఆ యొక్క లాజరు చనిపోతే సమాధి దగ్గరికి వెళ్ళాడండి. సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటికి రా. పేత వస్త్రములు కలిగిన వాడై, ఆడు మంచి మాట ఉంటుంది, పేత వస్త్రం కలిగిన వాడై ఆయన బయటకు వచ్చాడు. వదలలేదండి. మరణంలో ఉన్న వ్యక్తిని, తాను ప్రేమించిన వ్యక్తిని, తన స్నేహితుడిగా భావించిన వ్యక్తిని మరణించినప్పుడు ప్రభువు రోధిస్తున్నారు, బంధువులు ఏడుస్తున్నారు, అక్క చెల్లెలు బాధపడుతున్నారు. ఆ కుటుంబంలో వేదన కలిగి ఉంది. ఆ కుటుంబంలో అటువంటి కుటుంబంలోకి సంతోషం తీసుకొచ్చాడు దేవుడు ఆనాడు. మంచి మాట ఉంటుంది తెలుసా అండి. ఆ మాట చూడండి. 11 బలిప్రియ యేసుక్రీస్తు ప్రభు మంచి మాట ఉంటుంది. 11:5 చదవండి. 11:5 యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును, నీకు బాధ అవుతుందేమన్నా, మనల్ని కూడా ప్రేమించాడు. యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ప్రేమించాడు, లోకంలో నువ్వు నేనున్నాం. యేసు మార్తను మరియను లాజరును ప్రేమించిన రీతిగా కంపు కొడుతున్న నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉండుటకు, సుగంధముగా ఉండుటకు, ఇతరులకు నిన్ను చూసే ఆహా ఎంత మంచి విశ్వాసివి, ఎంతమంది రక్షింపబడిన ప్రజలు, బలా నమ్మకమైన దాసుడా అన్నట్లుగా పరిమళ వాసనగా నిన్ను ఉండడానికే పిలిచాడండి. ఎంత మంచి మాట. క్రీస్తు నిన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా. కాబట్టి కంపు కొడుతున్న మన జీవితాన్ని పరిమళ వాసనగా చేస్తూ వచ్చాడండి. చూడండి, మంచి మాట ఉంటుంది. అది చెప్పేసి ఆల్మోస్ట్ ముగించడానికి ప్రయత్నం వెళ్దాం రండి. హెచ్కేలు క్షమించండి. హోషయ 11వ అధ్యాయం. హోషయ 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. చూశారండి, ఎంత మంచి మాట అండి ఇది. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో. నేను ఇక్కడున్న సహోదరుడు కలిసిపోతే మానవుని ఏం పెద్ద ఆశ్చర్యం. అలా కాదు. ఒకడు మనుషులు తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో దేవుడైన నేను మానవుతో స్నేహం అండి. దేవుడని నేను సర్వశక్తుడను, పరిశుద్ధుడను, నీతిమంతుడను, నిష్కలంకుడను, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడను. ఇటువంటి నేను నీతో స్నేహబంధములతో, మంచి మాట, స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించాడు. ఈ 5 మందిని కూడా ఆకర్షించాడు దేవుడు. ఇప్పుడు
ఒకప్పుడు నిన్ను నన్ను కూడా ఆకర్షించాడు దేవుడు, మనల్ని స్నేహించాడు. ఒకడు ఎంత మంచి మాట, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా, ఒక స్నేహితుడితో పోవునట్లుగా, ఒక స్నేహితుడుగా దేవుడు నీకు తోడై బంధించి ఆకర్షించి పరిమళ వాసనగా ఉండుటకు నేను పిలిచాడు. ఒకప్పుడు నీవు ఆత్మీయ మరణం పొందినవాడివి, మరణంలో ఉన్నవాడివి, పాపంలో ఉన్నవాడివి, అతిక్రమముల చేత అపరాధముల చేత చచ్చినవాడివి. ఇటువంటి నిన్ను ప్రభు పిలిచాడండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు లాజరు బయటికి రా అన్నట్టు మత్తయి సువార్త 11:28 ఉన్న వచనం ప్రకారము పాపముతో అనే భారముతో ఈ లోకంలో జీవిస్తున్న మనందరినీ ప్రభు ఆహ్వానించాడు. అంతేకాదు పరిమళ వాసనగా మనల్ని చేస్తూ వచ్చాడండి. కాబట్టి ఈరోజు ఆరాధిస్తామా? అవును తండ్రి, నేను నా జీవితంలో మరణ కంపు కొడుతున్నవాడిని తండ్రి, పాపముల చేత అపరాధముల చేత చచ్చినవాడిని తండ్రి, నన్ను యేసుక్రీస్తులో మీరు లేపారండి, లేపారు దేవా, అందుని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తాను. అంతేకాదు తండ్రి దేవా, ఒక మనుషునితో స్నేహం చేసినట్టుగా దేవుడు అయిన నీవు స్నేహ బంధనంతో బంధించి నన్ను ఆకర్షించినవయ్యా. నేను పడిపోకుండా చెడిపోకున్నట్లుగా ఈ లోకములో నన్ను రక్షించి కాపాడి జీవితాంతము నువ్వు నాకు తోడే ఉన్నందుకై వందనములు స్తుతులు దేవాన్ని మనం ఆరాధించాలి. ఈ అధ్యాయం నుంచి చదువుతున్నప్పుడు ఇది ఒక 20 రోజులు ఏంటది ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నా డైలీ పోర్షన్లో ఈ మాట చదివినప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి. ఎంత మంచి మాట అంటే, ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించి తినే. ఎంత మంచి మాట అండి. అంతేకాదు ఇంకొక మాట ఉన్నాడు, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లుగా నేను వారిని కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. లాజరుని బయటికి రానప్పుడు పేత వస్త్రం కలిగిన వాడే వచ్చాడు. తీయండి, ఆ పేత వస్త్రం తీసేయండి, ఆ వస్త్రాలు తీసేయండి. లాజర్కి పేత వస్త్రం తీశాడు. జీవం కలిగి బయటకు వచ్చాడు ఆయన. ఎట్లా వచ్చాడు? జీవం కలిగి బయటకు వచ్చాడు. 4 రోజుల కిందట లాజరు అనే వ్యక్తి చరిత్రలో మరణించినవాడు. 4 రోజుల తర్వాత లాజరు అనే వ్యక్తి జీవించినవాడు. ఎంత మంచి మాట ఉంది బైబిల్లో ఉంది తెలుసా అండి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో, రండి అందరూ చదువుదాం, ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25 చదవండి. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, ఈ మాట అందరూ చదవండి. యోహాను అందరూ చదవండి. బాప్తిజం తీసుకున్నారు ఈరోజు మీరు చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోహాను సువార్త 11th చాప్టర్ 25వ అధ్యాయం. క్షమించండి, లాస్ట్కి తెలుగు ఏమైపోతుందో తెలియట్లేదు. ఎట్లుంటుందంటే ట్రెడ్మిల్ మీద పెట్టి స్విచ్ నొక్కినట్టు ఉంది. రైట్, చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. రైట్, చదుదాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. చాలు సిస్టర్, ఎన్నటికి చనిపోం. మనం బాప్తి సాక్ష్యం ఇచ్చాం. బ్రతికి, మంచి మాట, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు ఎన్నటికి చనిపోడు. అందుకే పౌలు అంటాడు, ఇక జీవించుట నేను కాదు, ఇంకా నేను జీవించాను, క్రీస్తే నాలో జీవిస్తాడు. గలితీ 3:27 మన ఇందాక మార్నింగ్ బ్రదర్కు చెప్పారు. వారు ఇప్పుడు క్రీస్తును ధరించున్నాం. మనం క్రీస్తు యేసులో బాప్తిస్మం తీసుకున్న మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు కదండి. ఇప్పటి నుంచి ఎలా డ్రెస్ మంది? క్రైస్ట్. ఆత్మ సంబంధమైన మన డ్రెస్ ఏంటంటే క్రైస్ట్. మనం నడుచుకుంటూ వెళ్తుంటే పరిమళ వాసన ఉండాలి, మన సాక్ష్యము వెదజల్లాలి. ఈనాడు వద్దు, ఇది మన బల్ల అయిపోతుంది. ఈనాడు పరిస్థితుల్లో విశ్వాసులు చాలామంది ఎలా కొడుతున్నారు? జీవీఎంసీ కంపు కొడుతున్నారు. అలా వద్దు. మన జీవితంలో మనం తీర్మానం చేసుకుందాం. ఆరాధనకి వెళ్ళినప్పుడు ప్రియ స్నేహితుడా, మనం పరిమళ వాసన ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్లుగా మనం బ్రతకాలి. కాబట్టి ఈ యొక్క కొన్ని వచనాలను నెమరేసుకొని ఆరాధనకి వెళ్దాం. మరణించిన లాజర్ని దేవుడు లేపినట్లుగా దేవుడు మనల్ని లేపాడు. మరణించిన లాజర్ని దేవుడు లేపాడండి.
అలాగనే ఆత్మీయంగా మరణించిన మనలందరినీ దేవుడు లేపాడు. ఎంత మంచి ఒక స్నేహితుడు తన స్నేహితుడికి స్నేహ బంధువుతో ఆకర్షించి నిన్ను తీసుకొచ్చాడు, మందిరంలో కూర్చిపెట్టాడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను మంచి మాట, నేనెట్లు నిన్ను విడిచిపెడతా? ఎఫ్రాయిము, నేను ఎట్లు విడిచిపెడతా? నువ్వు సమాధుల్లో ఉండు, నువ్వు అరణ్యంలో ఉండు. మంచి మాట ఉంటుంది. నాకు యాక్చువల్గా ఈ బ్రదర్ ఏమంటారు, జోయల్ అంటే జోయల్ అని తెలుసు, కానీ జోయల్ షెడ్రేక్ అని తెలియదు. ఆయన షెడ్రేక్ అని తెలియదు. ఎన్నిసార్లు మనం షెడ్రేక్ అంటే షెడ్రేక్, మేషేక్, అబేద్నెగో ఎక్కడున్న అగ్నిగుండంలో ఉన్నా దేవుడు మనల్ని కాపాడు. ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను సమాధుల్లో ఉన్నా, నేను నిన్ను స్నేహించి బంధించి ఆకర్షిస్తా. కాబట్టి ఆరాధనకి వెళ్దాం, దేవుని ఆరాధిస్తాం. ఒకప్పుడు ఆత్మీయ మరణం పొందినవాని తండ్రి, ఒకప్పుడు లాజరు వలె నేను సమాధిలో ఉన్నవాని తండ్రి, అవును తండ్రి, పేద వస్త్రమును కలిగిన వాడిని తండ్రి, ఇటువంటి నన్ను మీరు రక్షించినారు తండ్రి, వందనాలు తండ్రి అని మనం ఆరాధిస్తాం.